Garuda Express, an international courier service. తమపైన సెటైర్లు వేసిన వారిపై చర్యలు తప్పవని టీడీపీ పార్టీ హెచ్చరించినంత పని చేస్తోంది. ఫేస్బుక్లో ఓ సెటైరిక్ పేజీను నడుపుతున్న రవికిరణ్ ఇంటూరిని తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున పోలీసులు తన భర్తను తీసుకెళ్లారని ఆ నెటిజన్ భార్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని ఆమె అంటున్నారు. పొలిటికల్ పంచ్ పేరుతో ఫేస్బుక్ పేజ్ను నిర్వహించే వ్యక్తి రవికిరణ్ ఇంటూరే అని తెలుస్తోంది. అందులో ఏపీ మంత్రి లోకేష్ పై సెటైర్లు ఉన్నాయని, దాంతో పేజ్ అడ్మిన్ను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అరెస్టును పోలీసులు ధృవీకరించలేదు. పోస్ట్ అవుతున్న పంచ్ల మీద ఇటీవలే లోకేష్ అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సెటైరికల్ పేజీలు నిర్వహించే అడ్మిన్లు ఎవరో తెలుసుకుని కట్టడి చేయాలని లోకేష్ ఆదేశించినట్లు సమాచారం. మరికొన్ని ఫేస్బుక్ పేజీలను కూడా ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోందని, మరికొన్ని అరెస్టులు కూడా జరగవచ్చని తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ మేధావులు, ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. ఇది కనీస భావస్వేచ్ఛను అడ్డుకోవడమేనని విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్ పై అనుచితమైన పోస్టులు ప్రచురితమైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అప్పుడు వారెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని అంటున్నారు. అరెస్టులతో అభిప్రాయ ప్రకటన ఆపలేరని వ్యాఖ్యానించారు.